మీరు సంగీతం నేర్చుకున్నారా ఏమన్నా? నేర్చుకున్నానమ్మా. నేర్చుకున్నారు. అంటే ఎగ్జామ్ రాసేంత వరకు కాదు కానీ కొంచెం శృతి లయ జ్ఞానం వచ్చేంత వరకు ఇక్కడికి వచ్చాకనే రామ్కోటి త్యాగరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ ఉంటుంది, అందులో గురుగారు రేవతి రత్నస్వామి మేడం దగ్గర నేర్చుకున్నాము. సూపర్ కర్ణాటక ఒకరు. సూపర్ అన్న. అది దాశరథి గారి పాటలు కూడా ఏమన్నా? దాశరథి గారి పాట అన్నారు కదమ్మా, ఆయన పాట మాట కూడా తూటాలాగా పనిచేసిన ఉద్యమం సమయంలో. అట్లాంటి మాటలు, బరువైన మాటలు ఉండే. నా తెలంగాణ కోటి రసనాల వీణ, ఆ పదాన్ని వాడుతూ చాలా పాటలు వచ్చాయి. బాగా ఫేమస్ అయిన పాట ఆ చల్లని సముద్ర గర్భం. ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగండంలో బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం ఫనమోర్చిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం ఫనమోర్చిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో, రణరక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో. అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో. సూపర్ అన్న, ఆ పాటలు ఎంత బాగుంటాయి, దాశరథి గారి పాటలు సూపర్ అన్న. మీ వాయిస్ నుండి ఇంకా చాలా బాగుంది. అట్లనే మీరు ఇంకా ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా సినిమాలలో కానీ? మొన్న ఈ మధ్య ఆర్కే అదుర్స్ అని ఒక కొత్త సినిమా ఇంకా రిలీజ్ కుందాం, ఆగస్ట్ ఎండింగ్ లో అవుతుంది. ఓకే అన్న. ఆల్బమ్స్ ఏమన్నా వాడిరా, ఫోక్ సాంగ్స్ అట్లాంటివి? ఫోక్ లో ఆల్బమ్స్ అంటే పాడినా కానీ యూట్యూబ్కి ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే పాట యూట్యూబ్ అనే వరకు ఆ వాల్యూ పడిపోతుంది, ఎక్కువ మ్యూజిక్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
అట్లనే మీరు అప్పుడున్న దానికి ఇప్పుడు కొత్తగా ఉన్న జనరేషన్ కి ఎట్లా అంటే అప్పుడు సాహిత్యంలో విలువలు ఉండేటివి, ఒక పాట తీస్తే దానికి అర్థం ఉండేది. ఇప్పుడు అంటే నేను తప్పుగా అనడం లేదు కానీ యువతను పెడదో పట్టించే రకంగా ఎక్కువ పాటలు వస్తున్నాయి. అది లేకుండా సమాజానికి ఏదన్నా మేలు చేసే పాటలు వస్తే అందరికీ మంచిది అని నా అభిప్రాయం. సూపర్ అన్న, సూపర్. అట్లనే అప్పటి కొన్ని ఇప్పటి కొన్ని తీసుకొని పాడండి. అప్పుడు కూడా జానపదాలు ఉండేవి. స్వర్గీయ పొలిశెట్టి లింగన్న గారు గొప్ప గొప్ప పాటలు రాసిండు. తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది, చెమకు చెమకు బలె ఎర్రని రంగు నిగ నిగమంటోంది, దిగినక నిగ నిగమంటోంది, తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది, చెమకు చెమకు బలె ఎర్రని రంగు నిగ నిగమంటోంది, దిగినక నిగ నిగమంటోంది, గల్లు 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 కాలి గజ్జలో చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్, గల్లు 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 కాలి గజ్జలో చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్, తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతుంది, ఎవరో గని సక్కని గుమ్మ ఏ ఊరిది ఈ చిలకమ్మ, వయారాల వంపుల కొమ్మ చూడముచ్చటాయేనమ్మ, ఎవరో గని సక్కని గుమ్మ ఏ ఊరిది ఈ చిలకమ్మ, వయారాల వంపుల కొమ్మ చూడముచ్చటాయేనమ్మ, బలె 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 సొగసులు చూస్తే అతరు చిలికినట్టుగా ఉంది, కొంగు భుజం జార చూపితే మజా దాగినట్టుగా ఉంది, రంభా ఊర్వశి మేనక గాదు కిన్నెర వన్నెలు మించినాదిరా, వెలుగు జిలుగులా వన్నె చిన్నది అందానికి అందాల బొమ్మది, గల్లు 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 కాలి గజ్జలో చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్, గల్లు 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 కాలి గజ్జలో చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్, తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది, చెమకు చెమకు బలె ఎర్రని రంగు నిగ నిగమంటోంది, దిగినక నిగ నిగమంటోంది. సూపర్ అన్న, సూపర్. చాలా చక్కటి పాటలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. అట్లనే మీ గలం నుంచి ఇంకా మరెన్నో పాటలు రావాలి, ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలన్న. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అమ్మా. మీకు నాకు వైద్య సహకారం అందించిన డాక్టర్ లింగా శ్రీనివాస్ గారికి, అంటే నా పాటను మరింత ఎక్కువ మంది ప్రేక్షకుల ముందుకు తీసుకోవడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు.